రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అనేవారు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నువ్వు కూడానా ఆ డైమండ్ రాణి అంటే అందులో ఏం తప్పు ఉందో నాకు తెలీదు, కానీ రోజా గారు మాత్రం గిలగిలా కొట్టేసుకునేవారు. అయితే ఈరోజు రోజా గారు ఒక కొన్ని నీతులు పట్టుకుని నీతి వాక్యాలు వల్లించడానికి మన ముందుకు వచ్చారండి. నిజంగా ఆవిడ ముద్దుగా మాడుతూ ఉంటే ఈ అబద్ధాలు, ఈ దరిద్రమైన నీచమైన మాటలు వినడానికి చాలా జుగుప్సగా ఉన్నా సరే ఆవిడ మాటలు వెనుకున్న వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. అలాగే ఆవిడను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదామండి. ఏమంటే రోజా గారు, డైమండ్ రాణి గారు రండి. ప్రతి జెండాని మోయించే ఒకే ఒక నాయకుడు ఈయనే. అలాగే జైల్లో ఉన్న ఒక ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఉంటుందని. ఎవరమ్మా దొంగ? ఎవరు? 16 నెలలు జైల్లో ఉన్నది ఎవరు? 38 కేసులు ఉన్నది ఎవరి మీద? సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నది ఎవరి మీద? అధికారం పోతే మళ్ళీ జైలుకి పోయేది ఎవరమ్మా? ఎవరి తల్లి దొంగ? ఆ దొంగను వెనకేసుకొచ్చేవాళ్ళు ఎవరు? ఆ దొంగ సంఖ నాగుతున్న వాళ్ళు ఎవరు? ఆ దొంగ కాళ్ళు నాగుతున్నది ఎవరు? నువ్వు దొంగ అయితే అవ్వనా, కానీ మాకు మాత్రం పదవి ఇచ్చావు. నువ్వు దొంగ అయితే అవ్వనా, మేము కూడా దోచుకోవడానికి మాకు అవకాశం కల్పించావని కాళ్ళు ఏళ్ళు నాగుతున్నా చాలామంది ఇలాంటి మాటలు ప్రతిపక్షాలని 40 సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మచ్చలేని నారా చంద్రబాబు నాయుడు గారు చిన్న తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించినంత మాత్రాన ఆయన దొంగ అయిపోతాడా? లేదు ఒకవేళ ఈవేళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అయిపోతాడా? బలేదానమ్మా నువ్వు. నేను అనుకుంటున్నా ఎంత సిగ్గు చేయటో ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. నిజం. మిలాంటి వాళ్ళు చూసి ఆంధ్ర జనాలే కాదు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు తలదించుకుంటున్నారు. ఏంటి ఎంత దౌర్భాగ్యం? నువ్వు ఒక మంత్రివి కదా, నువ్వు టూరిజం శాఖ మంత్రి. ఏ రోజన్నా దాని గురించి మాట్లాడావా అక్క? ఏ రోజన్నా మాట్లాడావా రోజమ్మ? నువ్వు ఆళ్ళ తిట్టడానికి, ఆ గబ్బునోరు వేసుకుని ఆళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేయడానికి వస్తావు తప్ప, లేదా నీ ఖాళీ ఉన్నప్పుడు చక్కగా బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్, ఈ తప్ప ఏ రోజన్నా నువ్వు మంత్రిలో బిహేవ్ చేసావా? మీలాంటి వాళ్ళు చూసి పక్క రాష్ట్రంలో నవ్వుకపోతే ఏం చేస్తారు? భాష రాని వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు మంత్రులను చూసి ఆ అంబటి రాంబాబును, లేకపోతే నిన్ను, గుడివాడ అమర్నాథ్ను, కోడి గుడ్డు అనే ఐటీ శాఖ మంత్రి, మీలాంటి వాళ్ళు చూసి నిజంగా నవ్వుతున్నారమ్మా. మిమ్మల్ని చూసి నవ్వుతుంటే ప్రతిపక్షాలు చూసి నవ్వుతున్నాడు అనుకుంటున్నావా? నా తల్లే, ఇంత అమాయకంగా అయితే ఎలా నెగ్గుతున్నావు అమ్మా? దాదాపు 20 కార్లు కొన్నామట, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు కబ్జాట. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మొట్టమొదటి ఎంక్వైరీ నీ మీదనట. ఎక్కడ మారిపోతావో ఏంటో. ఎందుకంటే నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోడీని హిందీలో అమ్మనాభూతులు తిట్టిన బాలకృష్ణ, అలాగే తెలుగులో అమ్మనాభూతులు పెట్టిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇవా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ వెనకాల గొప్పగా పెట్టుకున్నావు కదా రాజశేఖర రెడ్డి గారిని, ఆయన ఎన్ని తిట్లు తిట్టావు? ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ జీవితాలు బుగ్గిపాలవుతున్నా కూడా పట్టించుకోవటం లేదన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఆయనకి అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. అలాంటి గబ్బు నోరుతో తిట్టిన నిన్నే ఈరోజు జగన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు కదా. రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి అని పబ్లిక్ అసెంబ్లీలో ప్రకటించిన బొత్స సత్యనారాయణ గారిని దగ్గర పెట్టుకుని మీరు చక్కగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు కదా. అందుకన్నా ఘోరంగా తిట్టిన చాలా మంది ఉన్నారు కదా. నేను ధర్మాన ప్రసాదరావు అయితే చెప్పక్కర్లే, 67 కంపెనీలు పెట్టుకున్నాడు. ఇలాంటి ఎలాగ టాలరేట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దొంగల్ని ఎప్పటికీ కూడా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి పబ్లిక్గా మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ ఇంకా గూగుల్లో ఉన్నాయి కదమ్మా, యూట్యూబ్లో ఉన్నాయి కదా. అవకాశం దొరికితే 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అట్టుంది. ఇంతవరకు ఎప్పుడు నోరి మాట్లాడలేదు. మేము పట్టుమని 5 సంవత్సరాలు అతను అధికారం చేతికొచ్చింది. దానికి 67 కంపెనీలు రిజిస్టర్ చేసినాడు. ఈ దేశంలో ఎవరైనా ఉండగలుగుతాడు? అలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు మరి జగన్ అన్న. ఎందుకు ఇచ్చాడు తల్లి? ఏమ్మా డైమండ్ రాణి గారు, డైమండ్ రాణి అంటే నేను భూత, ఒకవేళ భూత అయితే క్షమించండి తల్లి, కానీ అదొక మీకు ఒక బిరుదేమో అనుకుంటున్నాను నేను. డైమండ్ అంటే డైమండ్లో ఉండే క్వీన్. బా, ఇది మిమ్మల్ని పొగుడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్ కి తాను మద్దతు ఇస్తాను అంటాడు. విజయమ్మే చంపేసింది అన్నాడు బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఇప్పుడు మంత్రి మీ దాంట్లో జగనన్న క్యాబినెట్లో. రాజశేఖర రెడ్డి గారిని చంపేసింది రిలయన్స్ వాడు అన్నాడు జగనన్న. రిలయన్స్ వాడు అని చెప్పి రిలయన్స్ మాటల మీద దాడి చేపించి ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు బొక్కలో దయించాడు. After Congress activists attacked Reliance outlets across the state following unsubstantiated reports about former Chief Minister Y.S. Rajashekar Reddy's death, in which it seems that Mukesh Ambani's had been blamed in their. అదే రిలయన్స్ వాడికి, ఆ పరిమళ నత్వన్ అనేవాడు వ్యక్తికి
మీరెవరు ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో సరైన నాయకులు లేడు అన్నట్టు ఓ రాజ్యసభ ఎంపీ పదవి ఎవడైతే మా నాన్న చంపించాడు అన్నాడో ఆడికే కట్టుబెట్టాడు జగన్ అన్న. మీ వెనకాతలు ఇంత నలుపు ఉంటుంది కదమ్మా, అవన్నీ మర్చిపోతారా? లేకపోతే జనం మర్చిపోయారు అనుకుంటారా? మీరు తింగురోళ్ళ లేకపోతే జనం తింగురోళ్ళు అనుకుంటారా? కాస్తంత ఆలోచించండి అమ్మా ఏదైనా మాట్లాడేటప్పుడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. గమనించారు తల్లి, మీరు ఇచ్చే మెసేజ్లు, మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేసే పనికి మాలిపలు అన్నీ ప్రజలందరూ గమనించేశారు. మీకు ఎండకాటు వేయడానికి రెడీగా ఉన్నారు. నిజంగా ఇతనికి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏ రోజైనా పోరాటం చేశాడా? అమ్మా కానీ తల్లి, నువ్వు చేసావమ్మా ఎప్పుడైనా పోరాటం? ప్రజల కోసం ఏం పోరాటం చేసావు? నువ్వు వెళ్ళా జబర్దస్త్లో చేసిన పోరాటాలు మేము చూస్తాం ఎప్పటికప్పుడే. నువ్వు ఏ పోరాటం చేసావు? నీ రోజు మంత్రి అయ్యావు. నువ్వు ఏ పోరాటం చేసావు? నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ఎక్కడ చేసావు నువ్వు పోరాటం? ఆయన ఇంకా ఎమ్మెల్యే మంత్రి కూడా అవలే. ఆయన ఎప్పుడే అడిగేస్తున్నారు. పోనీ జగన్ రెడ్డి గారు ఏం పోరాటం చేశారు? ఆస్తుల కోసం పోరాటం చేశారా? 1,00,000 కోట్ల కోసం పోరాటం చేశారా? ఇప్పుడు గెలిచిన తర్వాత ఇసుకలోను లెక్కర్లోను వీటిలో కుంభకోణాలు చేయడానికి పోరాటం చేశారా? ఏ పోరాటాలు చేసి మీరు నాయకులు అయిపోయారు, మంత్రులు అయిపోయారు, ముఖ్యమంత్రులు అయిపోయారు? పోరాటం చేశారని మళ్ళీ ఎదుటోళ్ళని ప్రశ్నిస్తున్నారు. కనీసం సిగ్గు ఉండాలి కదమ్మా. ఆవగింజంత సిగ్గుంటే ఎదుటోళ్ళు మాట అనేటప్పుడు అది మనం ఏమైనా చేసాం లేదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటాం కదా. ఎంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలం అసలు? ఈరోజు దొంగ కోసం, చంద్రబాబు నాయుడు కోసం నేను పోరాటం చేస్తున్నానని ప్రెస్ మీట్. దొంగ కోసం అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తుంది. లేకపోతే జగనన్న అనుకుంటారేమో అని భయం ఇవిడికి. దొంగ కోసం అనుకున్నాము, మా జగనన్న మీద చాలా కేసులు ఉన్నాయి కదా ఆయన అనుకుంటారని. ఆ చంద్రబాబు కోసం, చంద్రబాబు మీరు జగన్ అనుకోకండి అని మరి ఎన్ని కష్టాలు వచ్చామా మీకు. పెడతాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మంది పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు చంపేసినప్పుడు అంటే మన కోవిడ్లో చనిపోయిన వాళ్ళందరూ జగన్ రెడ్డి చంపేసినట్టేనా? కోవిడ్లో ఆక్సిజన్ లేక చాలా చోట్ల కొన్ని వేల మంది చనిపోయారు. ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీసేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరినీ జగన్ రెడ్డి చంపేసినట్టే అయితే. అంటే జగన్ రెడ్డి చేతకంతనం వల్ల, జగన్ రెడ్డి కరెక్ట్ టైంకి అక్కడ ఆక్సిజన్ సప్లై చేయలేకపోవడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు కోవిడ్లో ఆంధ్రలో. అంతే కదా మరి. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం ఆ చావులందరికీ కారణం జగన్ రెడ్డి గారే. ఎందుకు నువ్వు రాలేదు? ఎందుకు పోరాటం చేయలేదు? అయ్యో, అదే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఏ విధంగా బూతులు తిట్టి కొట్టి హింసిస్తే మీ అన్న వచ్చినా నువ్వు రాలేదు. మరి అదే ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజున వెనకుండా ప్రోత్సహించింది మీరే. ఆ రైలు తగలబెట్టడానికి వెనకాల వైసీపీ గోండాలే వచ్చారు కడప నుంచి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మీరే కదా వెనకుండా ప్రోత్సహించారు. మరి అప్పుడు జగనన్న వచ్చి ఏం పోరాటం చేశాడు ముద్రగడ కోసం? ఒకవేళ ముద్రగడ గారిని పోలీసులు ఏదో అన్నారు, మరి జగనన్న వచ్చి ఏమన్నా నిరార్థక చేశాడు అక్కడ? లేదా జగనన్న ఏమన్నా ధర్నా చేశాడా? కనీసం వాయిస్ అని ఇచ్చాడా? జగనన్నే కదా వెనకాల నుండి చేయించాడు అంటున్నారు. ఇప్పుడు ఈ రోజున ముద్రగడ గారు మీ పార్టీలోనే కదా ఉన్నారు. మీ పార్టీ వ్యక్తి అని గతంలోనే తెలుసు కదా. మరి తెలిసినప్పుడు మీరేం సపోర్ట్ చేశారమ్మా? మీరేమి సపోర్ట్ ఇచ్చారు? మీరేం కాపాడేశారు ముద్రగడ గారిని ఎదుటోండి అనటానికి? మీ పార్టీ వ్యక్తి కోసం, మీ పార్టీ కోసం పనిచేసిన వాడి కోసం, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడానికి పనిచేసిన ముద్రగడ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారు? మీరు చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పార్టీ, ఆ పార్టీలో ఈయన ఏం చేరలేదు ముద్రగడ గారు. ఆ పార్టీని ఇంకా డిఫేమ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఉపయోగపడ్డాడు. అలాంటి వ్యక్తి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు పోరాటం చేస్తారు? మీ పార్టీ కోసం దాన్ని చేశాడు కాబట్టి మీరేం చేశారు? మీరేం పొడిచారు? మీరేం పీకారు ఆయన కోసం? అది చెప్పమ్మా. ఆ రోజు పోరాటం చేయలేదు. ఆ రోజు చిరంజీవి గారిని అరెస్ట్ చేస్తే ఎందుకు మా అన్నని అరెస్ట్ చేస్తున్నారు, మా అన్న ఏం తప్పు చేశాడు అని ఆ రోజు నువ్వు నోరు తెరవలేదు. అలాగే కాపుల మీద అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? ఒకసారి ఒక గొడవ జరిగినప్పుడు లాఠీ చార్జీలు ఇవన్నీ మామూలే. ఎందుకంటే జగన్ అన్న ఇప్పుడు చాలా మంది మీద లాఠీ చార్జ్ చేస్తున్నాడు. కోనసీమ అల్లర్లను సృష్టిందామని ట్రై చేసి సృష్టించడం కుదరక ఎంతోమంది అమాయకమైన కాపుల్ని సెట్టు బలజలు జైలుకి పంపించాడు. అలాగే ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జీలు చేస్తున్నాడు. అందులో దెబ్బలు తినేవాళ్ళు చాలామంది కాపులు కూడా ఉంటారమ్మా. మనం కూడా కొట్టేస్తున్నాం కదా. ఆ కొట్టేచ్చడంతో పాటు కాపులు కడుపు మీద కొట్టాడు జగన్ అన్న వచ్చి. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఆల్రెడీ ఈవీఎస్ రిజర్వేషన్లో వచ్చిన 10%లో 5% నేను కాపులకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఇవ్వనని చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్ అన్న. అలాగే కాపుల కోసం కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు ఆయన కేటాయిస్తే నేను అంతకన్నా పొడి చేస్తానని చెప్పి వచ్చింది జగన్ అన్న. ఇప్పటికీ కనీసం ఒక్క కాపు యువకుడు కూడా, ఒక్క కాపు నిరుద్యోగి కూడా 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చిన పాపానికి బాలేదు. ఒంటి మీద కొట్టాడు, కడుపు మీద కొట్టాడు, వాళ్ళ జీవితాల మీద కొట్టాడు. మరి ఈ లెక్కను చూస్తే కాపులు జగనన్ననే ఏం చేయాలంటో చెప్పమ్మా. ఆలోచించండి. కేవలం
చంద్రబాబు నాయుడు లాంటి ప్యాకేజీ ఇచ్చే వ్యక్తి కోసమే తాను పని చేస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే తాను బానిస బతుకుతాను అని చెప్పి. అంటే ఎదుటోళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పుడు నువ్వు జగనాన్ని ముఖ్యమంత్రి చేయను నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు కూడా బానిస బతికేనా? ఇది నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషివా? నువ్వు లేకపోతే వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికేదానివా? లేకపోతే వాళ్ళ ఇంట్లో అంట్లు తోమేదానివా? అదే అర్థం. ఒక వ్యక్తి ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఎవరో ఒక్కరే అవుతారు ముఖ్యమంత్రి. 100 మంది అవ్వరు కదా. 100 మంది అవనప్పుడు ఈ మిగతా వాళ్ళు అందరూ పాలికాపులు, బానిసలు, ఇంట్లో అంట్లు తోమేవాళ్ళు, వంట మనుషులు, పని మనుషులు అయిపోతారా? అలాగైతే మరి నువ్వెవరివి? నువ్వేమైనా ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించావా? నువ్వేమైనా పార్టీ పెట్టావా? నువ్వు ఒక పార్టీలో ఒక సాధారణ కార్యకర్తవి. నీకు రేపు పొద్దున్న టికెట్ వస్తే నువ్వు ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. టికెట్ ఇవ్వకపోతే నువ్వు పీకేది ఏమీ లేదమ్మా. నిజంగా నువ్వేమీ చేయలేవు. ఇండిపెండెంట్గా నువ్వు కానీ ఆ నామినేషన్ ఇస్తే 10 ఓట్లు కూడా పడవు నీకు. ఏదో పార్టీలో టికెట్లు మొన్నదాకా టీడీపీ పంచం చేరు, టీడీపీ ప్రాపకం కోసం దేవుళ్ళాడు. ఇప్పుడు అది అవ్వలేదు. ఇప్పుడు వైసీపీకి వచ్చి వైసీపీ భజన చేస్తున్నావు. అలాంటి నువ్వు కూడా ఓ పార్టీ అధ్యక్షుడు అంటావా? పార్టీ అని కావాలనుకుంటే ఒంటరిగా పోటీ చేయగలడు, కావాలనుకుంటే పొత్తు పెట్టుకోగలడు, కావాలనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన పార్టీ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి మీద కూరల కరేపాకు లాంటి నువ్వు ఆయన మీద విమర్శలు చేయడానికి నీ స్థాయి సరిపోద్దమ్మా. నీ స్థాయి సరిపోద్దా? ఒకసారి మన బతుకుని మనం ఆత్మావలోకం చేసుకోవాలి కదా. అంత పెద్ద మాట నీకు అర్థం అదేమో. మన బతుకుని మనం ఆలోచించాలి కదా. చెప్పి సిగ్గు లేకుండా మరోసారి ప్రకటించాడు పవన్ కళ్యాణ్. అంటే పొత్తు పెట్టుకుంటే సిగ్గు లేనట్ట? ఇంకా మాట్లాడమ్మా, ఉంది పాయింట్ ఉంది, చెప్తాను నేను. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూస్తుంటే ఇంకో కుట్రకోణం కూడా కనిపిస్తోంది. ఏంటమ్మది? 48 గంటల ముందు బాలకృష్ణ గారు ఇదే చంద్రబాబు నాయుడు సీట్ లో టీడీపీ ఆఫీస్ లో కూర్చొని టీడీపీ క్యాడర్ కి నేను ఉన్నాను, నేను మీకు ముందుండి నాయకత్వాన్ని వహించి టీడీపీ పార్టీని ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఇది జీర్ణం చేసుకోలేని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కనీసం వాళ్ళ మీడియాలో ఎక్కడా కూడా ప్రచురించలేదు. దాని మీద ఎక్కడా కూడా డిబేట్ పెట్టలేదు. ఇలా సిగ్గు లేకుండా మాట్లాడడానికి ఎంత ఇస్తారమ్మా నీకు? ఇంత దిగజారిపోయి మాట్లాడడానికి బాలకృష్ణ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇదైపోతున్నారా? బాలకృష్ణ గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి యజమానురాలు. చంద్రబాబు నాయుడు గారి ఆస్తిపాస్తులు అన్నింటికి ఆవిడ వారసురాలు. అంత వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి కానీ నందమూరి ఫ్యామిలీకి కానీ. అది నీకు విచిత్రంగా అనిపిస్తుందా? ఎలాగమ్మా ఎంత సిగ్గు లేకుండా బతకడం ఎలాగమ్మా? ఏమన్నా ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా మీకు? ప్రశాంత్ కిషోర్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చాడా? నాకెందుకో అలాగే డౌట్ వస్తుంది. అంటే నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తాము అన్న ఆలోచనని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా సహించదు. అంటే ఇలా కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టడానికి ఇలాంటి మందర పనులు అంటారు. మీకు మందర అంటే రామాయణంలో ఉంటుంది. ఆవిడ వెళ్ళి కైకేయి గారి చెవులో ఇలా నీకులాగే పొల్లెడుతుంది. ఆ పొల్లెడితే ఆవిడొచ్చి లేదు నా కొడుకే రాజు అవ్వాలని పెడితే రాముడు లాంటి వ్యక్తి అరణ్యాలు పాలైపోయాడు. ఆ మందరలాగా యాత్ర ఈరోజు నువ్వు వాళ్ళకి వెళ్ళి కుటుంబాల్లో పొల్లలు ఎట్టడం, మీ అన్న నిన్ను తిట్టాడు కదా, మీ అక్కని తిట్టాడు కదా, మీ అమ్మని తిట్టాడు కదా, మీరు ఎలా గొలుతా? మీకెందుకు ఆ గొడవ అంతా? పక్కోడి ఇళ్లలోకి చూడాల్సిన పని మీకెందుకు? మీరు సింగిల్ సింహాలు కదా, వెలివేయబడ్డ సింహాలు కదా, మీరు ఏకాకులు కదా, మీకెందుకమ్మా వేరే వాళ్ళు గొడవ? వేరే కుటుంబాల్లోకి ఎందుకు ఇలాగా? ఎందుకు? దాన్ని మొగ్గలోనే చంపేస్తుంది అనే దానికే నిదర్శనం ఈరోజు ప్రత్యేక ఫ్లైట్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఎందుకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇలాగన్నారు కదా అలాగన్నారు కదా అని ఆ జన సైనికులకి వేసింది బిస్కెట్. మళ్ళీ ఆ బిస్కెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు ఏ అబద్ధం చెప్తారో వీళ్ళే మర్చిపోతారు అంటానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు ప్రత్యేక ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి అంత వాల్యూ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటుంది. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని తిట్టారు, వాళ్ళ అన్నయ్యకి ఎలా జరిగినప్పుడు మాట్లాడలేదు, మళ్ళీ అదే అన్నది. అంటే వీళ్ళ బుర్రలో చిప్పులు దొబ్బేసాయి. చిప్పులు దొబ్బి ఏం మాట్లాడాలో తెలియక మన అమ్మ అప్పుడు ఆ 2 పార్టీలు ఏకమైపోయి వాళ్ళు గెలిచేస్తారు. గెలిచేస్తే ఇప్పుడు దాకా మనం తిన్నది పంది కుక్కుల్లా తిన్న ప్రజాధనాన్ని పొట్టమే కాలేజ్ తొక్కన్నా సరే కక్కింతారు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎలా గొడవలు పెట్టాలి అని వీళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తే నాకు ఇప్పుడే టీడీపీ జనసేన కూడా గెలిచేసినట్టు అనిపిస్తుందండి వీళ్ళు భయం చూస్తుంటే. వచ్చి జైల్లో ములాఖతులు చేసుకొని మిలాఖతులతో ఈరోజు బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు అంటే ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే
అర్థం చేసుకుంటున్నారు. హరికృష్ణ గారి దగ్గర నుంచి మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు బాలకృష్ణ వరకు నందమూరి కుటుంబంలో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వారసత్వం గురించి ఆలోచన చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహించదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మా రోజమ్మ, రాణి అమ్మ, డైమండ్ రాణి అమ్మ, నీ వెనకాతల ఓ ఫోటో పెట్టావు. ఆ ఫోటోలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారి భార్య ధర్మపత్ని విజయమ్మ ఎక్కడుందమ్మా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్ రెడ్డి గారిని కాపాడింది ఆ విజయమ్మ గారు, అలాగే షర్మిలమ్మే కదా. వాళ్ళిద్దరిని ఎక్కడ తరిమేశారు? ఇప్పుడు నువ్వు అన్నావు ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, నందమూరి కుటుంబాన్ని అని. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, హరికృష్ణ గారు రాజ్యసభ ఎంపీ చేశారు. ఆ కుటుంబంలో మన సుహాసిని గారికి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కోకట్పల్లిలో. అలాగే ఆ కుటుంబం నుంచి నందమూరి తారక రామారావు గారి మనవరాలని, నారావారి కుటుంబానికి వారసురాలని, యజమానురాలని చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కన్న బిడ్డ షర్మిలమ్మని మన అన్న ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని విజయమ్మని ఎక్కడ తరిమేశాడు? అవన్నీ నీ వెనకాతలో పెట్టుకుని ఎదుటోళ్ళ కళ్ళల్లో ఉన్న నలుసుని ఎతుకుతున్నావే. మీ కళ్ళల్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటోడి కళ్ళల్లో నలుసు ఎతకొద్దని బైబిల్ చెప్పిందమ్మా. మరి జగన్ గారికి ఆ మాట తెలుసో లేదు, కానీ తెలిస్తే నీకు చెప్పాలి. ఫస్ట్ ఎదుటోళ్ళ కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న గొడవలు ఎత్తి చూపిస్తారేటి? ఎంత వాడుకున్నాడో విజయమ్మను కానీ షర్మిలమ్మను కానీ ఎలక్షన్ కోసం. జగనాన్న బొక్కలు వేసేస్తే పాపం షర్మిలమ్మ ఎన్ని వేల కిలోమీటర్లు నడిచింది. నడిచిన షర్మిలమ్మకి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాడా? ఓ రాజ్యసభ ఎంపీ ఇచ్చాడా? లేదా విజయమ్మ గారు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఆవిడకైనా మళ్ళీ ఒక నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం, ఓ రాజ్యసభ ఎంపీ ఇద్దాం. కనీసం ఈ వైఎస్ఆర్సీపీకి గౌరవ అధ్యక్షురాలు ఆ పదం అన్న నామినేటెడ్ పదం ఏది రూపాయి పడుతుంది, కానీ అదన్నా ఉంచాడా? మొత్తం అన్నీ లాక్కుని కన్న తల్లిని చెల్లిని బయటికి గంటను వెనకేసుకొస్తూ ఎదుటోళ్ళ జేబుల్లో ఉన్నాయి, ఎదుటోళ్ళ జేబులు వెనకాలే ఉన్నాయి. ఇక నువ్వు మాట్లాడాల్సింది తప్పు కదమ్మా. తప్పు అనిపించట్లేదా నీకు? అసలు పదవిత్తే ఇంక ఏ గడ్డైనా గెలవటమే, ఎన్ని అబద్ధాలనే చెప్పడమే. బాబా అలాగే మీరు చూస్తే జనసేన కార్యకర్తలు, నాయకులు, అలగా జనం, శంకర్ జాతి నా కొడుకులు అన్న బాలకృష్ణ గారిని ఒక పక్కన పెట్టుకొని తన తల్లిని తనని అనరాని మాటలని డిబేట్లు పెట్టి తమ అమ్మని కళ్ళనీళ్లు పెట్టించినారు. పాపం ఈ డైమండ్ రాణి గారి స్క్రిప్ట్ కొంచెం పక్కగా ఇవ్వండి అయ్యా. ఒకవేళ మీరు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అనుకుంటే ఆయన్ని విమర్శిస్తున్న మాటలే పెట్టండి, లేదు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలంటే అవి మాత్రమే పెట్టండి. పాపం ఇవిడికి స్క్రిప్ట్ కన్ఫ్యూజ్ చేసి ఇచ్చేశారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, వాళ్ళ అమ్మగారిని అవమానించారు అంటుంది. అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఫ్లైట్ వేయించి ఆయన ఇక్కడ తీసుకొచ్చి గౌరవించారు, ఆయనతో పొత్తు పెట్టుకున్నారు అంటుంది. పాపం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సీనియర్ ఆర్టిస్టు జూనియర్ ఆర్టిస్ట్లో వాడుకుంటున్నారు మీరు. జూనియర్ ఆర్టిస్ట్ కన్నా దారుణంగా రాస్తున్నారు డైలాగులు. మంచి బాగా చెప్తుంది డైలాగులు ఆవిడ. పర్ఫెక్ట్గా రాయండి, పర్ఫెక్ట్గా రాస్తే గొక్క తిప్పుకోకుండా ముద్దుగా చెప్తుంది డైలాగులు. మీరేమో ఇలా కన్ఫ్యూజ్ చేసేసి ఒకదాని కూడా వ్యతిరేకంగా మాడుతుంటే మా అక్క కూడా బుజ్జుకన్న అయిపోతుంది కదా. ఎందుకు మీరు రోజు అక్కని బుజ్జుకని చేస్తున్నారు? డైలాగులు కొంచెం బాగా రాయండి, బాగా చెప్తుంది ఆవిడ, సీనియర్ ఆర్టిస్టు. ఈ లోకేష్ అలాగే పచ్చపత్రికలు అన్నాడు, ఆ లోకేష్ ని పక్కన పెట్టుకొని ఈ రోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ జన సైనికులకు అర్థం కావట్లేదు మన పరిస్థితి ఏంటని. నిజంగా అన్ని పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ రోజు జన సైనికుల్ని చూసి సింపతి చూపిస్తున్నారు. వీళ్ళు జన సైనికులు కాదు, జెండాలు మోసే కూలీలు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా వీళ్ళు మోస్తారు, కానీ ఆ కూలీ కూడా ప్యాకేజ్ రూపంలో పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, మాకేం రాలేదు, మేము ఎందుకు ఈ పార్టీలో ఉండాలి అని వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఎందుకమ్మా? మొత్తం డబ్బులంతా ఆయనే సంపాదించుకుని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇంకా అధికారం ఉండగానే అన్నను చీకొట్టి బయటికి పోతున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు ఇంకా అధికారం ఉండగానే ఆ పార్టీని వదిలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ రఘురామరాజు గారు ఆ పార్టీని థూ అని చెప్పి ఊసి ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం గొప్పగా మాట్లాడతాడు. ఆయన అధికార పార్టీ కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళమే చిచ్చి దరిద్రం ఈ పార్టీ అని చెప్పి మేము వచ్చి తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాం. ఎందుకమ్మా? ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. అలాగా ఏంటి, అన్నని గెలిపించాం, మనకి ఏదో చేస్తాడు అనుకున్నాం, మనకి ఏదైనా చిన్న కాంట్రాక్ట్ అన్న ఎత్తాడు అనుకున్నాం, అన్న వచ్చిన తర్వాత ఒక్క రూపాయి పని చేయకుండా కేవలం డీబీటీ అని అక్కడ వేసి ఇచ్చి నొక్కుతున్నాడు, కొంతమందికి డబ్బులు ఎత్తున్నాడు, ఎక్కువ మంది పేర్లు రాసుకుని డబ్బులు నొక్కేస్తున్నారు. ఎక్కడికి వచ్చి ప్రతి ఆదాయం మనకే పోతుంది.
ఏడ్రా బాబు మా పరిస్థితి, అనవసరంగా జెండా కూలీలా పనిచేసాం, మేము గుడ్లు చింపుకుని పనిచేసాం, డబ్బులన్నీ నేమో అన్నకే, మా బతుకులేమో ఎలాగా అని చెప్పి రేపు మళ్ళీ గవర్నమెంట్ మారితే తొక్కుపెట్టి మమ్మల్ని నార తీసేస్తారు, ఎలాగరా నాయనా అని వైసీపీని వదిలి బయటకు వచ్చేస్తున్నారు. గ్రాడ్యుయేట్లు అందరూ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీని చీకొట్టారు. పులివెందుల్లో సహా వైసీపీని చీకొట్టి టీడీపీ కొట్టేశారు. ఏం ఆడుతున్నావు తల్లి నువ్వు? జనసేన వాళ్ళు, జన సైనికులు అధికారం లేకపోయినా సరే ఆ పార్టీ కోసమే అదే జెండా పట్టుకుని అదే సిద్ధాంతంతో నిలబడ్డారు. మీకు అధికారం వచ్చా కూడా మీ కార్యకర్తలు పక్క పార్టీలో చూస్తున్నారు, పక్క పార్టీలో పోయి జాయిన్ అవుతున్నారు, మీ ఎమ్మెల్యేలో పోయి పక్క పార్టీలో జాయిన్ అవుతున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ఇంకో పార్టీ కార్యకర్తలను విమర్శించడానికి మీకు అర్హత ఉందా? ఉందా అని అడుగుతున్నాడు. సపోజ్ మీకు అర్హత ఉందా? అక్క చూసుకో, నీ కంట్లో ఉన్న దూలాన్ని, నీ పార్టీలో ఉన్న దురదని, కుల గజ్జిని, అక్కడ చేస్తున్న దారుణాల్ని, అవినీతిని చూసుకుని స్క్రిప్ట్ కూడా పెర్ఫెక్ట్గా చదువుకుని, ఒరే బాబు నేను చంద్రబాబు నాయుడిని విమర్శించాలంటే అవి మాత్రమే రాయండి, పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే అది మాత్రమే రాయండి తప్ప రెండింటికి కలపకంటారు నాయన, బుజ్జుకన్నా అయిపోతున్నాను నేను. రాయేజ్ లాంటి వాళ్ళు వచ్చి నన్ను కౌంటర్ చేసి రచ్చ చేసి పెడుతున్నారా బాబు అని ఆ పిల్ల సజ్జలు ఉన్నాడు కదా, ఆ పిల్ల సజ్జలకు స్క్రిప్ట్ రాసే పెద్ద సజ్జలకు చెప్పి జాగ్రత్తగా ఈసారి స్క్రిప్ట్ని పెర్ఫామ్ చేయక్క. ఓకే, ఉంటానక్క. జై భీమ్.